ఆ ఎల్జీ పాలిమర్స్ సంస్థకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ చేత ₹1 పరిహారం ఇప్పించాడు జగన్. ముందు ప్రభుత్వం తరపున ఇచ్చేసాడు, ఎంత అయిపోయింది. ఫ్యాక్టరీ మూసేయమంటే మూసేపిచ్చాడు. అది ఎవరు అడిగారు? వీళ్ళు. మరి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాక్సిడెంట్ అయిందని ఫ్యాక్టరీ మూవించారు. కానీ వీళ్ళు డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తే జగన్ ఆ రోజున ఏం చేశారు? ఆ కంపెనీలో ఉన్నోడు ఎవడో విజయసాయి రెడ్డికి చుట్టం, అందుకని ఏం చేస్తారు? అందుకని ప్రమాదం చేస్తాడు ఎవడన్నా? కామన్ సెన్స్ తో. అంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు మూకుమ్మడిగా దాడి చేసేస్తారు, తట్టుకుని ఆన్సర్ చేసే ఒక సిస్టమేటిక్ వ్యవస్థ వైసీపీలో లేదు. ఒకవేళ వాళ్ళు చెప్పగలిగినా దాన్ని ఆ రీచ్ లో ప్రజెంట్ చేసే మీడియా లేదు మనకి. అది జగన్ కి లోపం. ఇప్పుడు బొత్సాను ఇంకొకళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు దాన్ని ఒక క్యాజువల్ రిమార్క్ కింద తీస్తున్నారు, కానీ పాయింట్ వీళ్ళు అన్నది ఇది అనే పాయింట్ రైట్ చేయట్లే అక్కడ. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇదే ఉంది, నువ్వు దాంట్లో ఓ పక్కన ప్రైవేటీకరణ లేదంటున్నావు, డిపార్ట్మెంటల్ వైడ్ ప్రైవేటైజేషన్. స్టీల్ ప్లాంట్ ఉద్ధరణ కోసం ప్యాకేజ్ అంటున్నావు, అది తీసుకెళ్లి గోల్డెన్ షేక్ హ్యాండ్ ప్యాకేజ్ ఇస్తున్నారు, అంటే రిటైర్ చేసేడే. తర్వాత ఏం చేస్తావు? నువ్వు ఫ్యాక్టరీ ముయ్యవు, నువ్వు చెప్పినట్టే కరెక్ట్, కానీ ప్రైవేట్ వాడికి పార్ట్నర్షిప్ ఇస్తావు, ఆ తర్వాత ప్రైవేట్ వాడికి నిర్వహణ ఇస్తావు, ఒకేసారి కాకుండా దశల వారి. అక్కడ నీ విశ్వసనీయత పోతున్నా మాటలతో దబాయింపుతో కాపాడుతున్నాడు. ఇతను ఆ పాయింట్స్ రైట్ చేస్తున్నాడు, అది వీళ్ళకి గిచ్చుతోంది. అందువలన ఎదురుదాడి చేస్తుంది. డిఫెన్స్ చేసుకోలేకపోతుంది అధికార పక్షం, లేదా భయపడుతోందా? అంటే ఈయన మాట విని వాళ్ళ భాషలో చెప్పాలంటే సక్సెస్ వాళ్ళు ఎదురుదాడి చేసేసారు. అంటే మీకు జగన్ బయటకు వస్తే జనం వస్తున్నారు సార్, జగన్ బయటకు వస్తే రైతులు వస్తున్నారు, జగన్ బయటకు వచ్చి పోరాటం, అంటే జగన్ వస్తే అది కనబడుతుంది, మిగిలిన వైసీపీ వాళ్ళు వస్తే ఓకే అది పక్కన పెట్టేద్దాం కనిపిస్తుంది, అది చూసి భయపడుతున్నారా? ఆ మాటలు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారు. అంటే వీళ్ళది రీచ్ కాకూడదు అనుకుంటున్నది రీచ్ అవుతుంది అది. కాబట్టి మీరు ఇప్పుడేంటి, మిగతా జనం అక్కడికి వచ్చిన జనాన్ని పక్కన పెడితే మిగతా ప్రాంత జనానికి మాత్రం ఆ పాయింట్ అమ్మనీయకుండా చేయడంలో వీళ్ళ ఎదురుదాడి బాగా సాగుతుంది. ఇప్పుడు ఆ జనం వచ్చారని ఈనాడు కానీ జ్యోతి కానీ రాస్తుందా? వాళ్ళు రాయరు. మరి మేజర్ సర్క్యులేటెడ్